హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీకు ఒక విషయం చెప్తాను. ఒక హాస్టల్ ఉందంట. ఆ హాస్టల్‌లో రోజు ఉప్మా పెడుతున్నారంట. ఉప్మా పెడుతున్నారని చెప్పి వాళ్ళు గొడవ పడ్డారంట. ఏమని, రోజు ఉప్మా పెడితే ఎవరు తింటారు? మేము తినము అనేసి ఖండిగా చెప్పేశారంట. అప్పుడేం జరిగిందంటే, సరే వాళ్ళన్నారంట, సరే మీకెవరికి ఏం కావాలో సీటీలు రాసి అక్కడ పెట్టండి. మీకు కావాల్సినవి మేము వండి పెడతాము అని చెప్పారంట. అప్పుడు కొంతమంది ఉప్మా ఇష్టము, ఉప్మానే కావాలని ఒక 20 మంది చెప్పారంట. చపాతీ కావాలని ఒక 10 మంది, పరోటా కావాలని ఒక 16 మంది, ఏంటది గారెలు కావాలని ఒక 17 మంది, మళ్ళీనేమో ఇడ్లీ కావాలని ఒక 9 మంది, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు చెప్పారంట. సరే యాజమాన్యం ఏం చేసింది, మొత్తం ఆ సీట్లన్నీ తీసుకుని అవన్నీ పరామర్శించి ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళు వండారంట. ఏం వండారు? ఉప్మా, చపాతీ, పూరి, గారెలు, రోటీలు, అదే లిస్ట్లో ఎవరేం రాశారో అవన్నీ వండారంట. చివరికి ఏం తేలింది, అక్కడ ఉప్మా 20 మంది ఇష్టమని రాశారంట. అంటే ఇవన్నిట్లో ఉప్మానే మళ్ళీ మెజారిటీ వచ్చిందంట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అతికి శాతం ఉన్న బీసీలు ఇలా ఒక అభిప్రాయం మీద లేకుండా వేరు అభిప్రాయాలతో ఉండటం వల్ల ఈరోజు వెనకబడిపోయారు. అదే అతి తక్కువ శాతం ఉన్న ఓసీలు వాళ్ళు ఒకే మాట మీద ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఉప్మా 20 మంది అలా కోరుకుంటే అది ఉప్మానే లీడ్లో ఎలా ఉందో, అలాగే ఇప్పుడు వాళ్ళు అతికి శాతం తక్కువ మంది ఉన్నా వాళ్ళు లీడ్లో ఉన్నారనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కలిసి ఉంటే కలదు సుఖం. అంటే తక్కువ మంది ఉన్నా ఏదైనా పోరాడగలుగుతారు. కలిసి లేకపోతే ఈ పూరీలు చపాతీలాగా ఇప్పుడు మనం ఎలా తగలడ్డాం అలాగే